వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ తూర్పు కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, నల్గొండ రమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, గోరండ రాజు తదితరులు పాల్గొని మంత్రి కొండా సురేఖ, కొండ మురళి, సుస్మితా పటేల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సుస్మితా పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పులో బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా నల్గొండ రమేష్ మాట్లాడుతూ కొండా సురేఖ విధానాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని, కొండా దంపతులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ మాట్లాడుతూ సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొమ్మాల జాతరలో కొండమురి పరకాల నుంచి సుస్మితా పటేల్ పోటీ చేస్తానని ప్రకటించడంపై ప్రశ్నలు సంధించారు. వరంగల్ తూర్పులో కార్పొరేటర్ టికెట్లను ప్రకటించే అధికారం ఎవరికుందని నిలదీశారు. మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారికి కాంగ్రెస్ లో స్థానం ఉండకూడదని గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. బీసీ కార్డు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ తూర్పులో ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి ఈ మీడియా సమావేశం ద్వారా బహిర్గతమవుతున్నాయి. ఈరోజు సుష్మితా పటేల్ గారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే సీఎం గారిని అంతటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది సరి కాదు. ఎలక్షన్స్ ముందు ఈ సుష్మితా పటేల్ యూత్ వాళ్ళందరినీ పిలిపించుకొని సోషల్ మీడియాలో వర్క్ చేయండి, మా అమ్మని గెలిపించండి అని చెప్పేసి 24 డివిజన్స్ ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క కోఆర్డినేటర్ని వేసింది. ఆమె కమిటీ వేసి అందరినీ పిలిపించుకున్నది. వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చింది, పెద్ద పెద్ద హామీలు ఇచ్చిందంట. మరి ఇయట్ రోజున వాళ్ళు పార్టీ గెలిచిన తర్వాత అక్క మాకు సుష్మిత అక్క మాకు అందరికీ జాబ్స్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడిందక్క. ఒకసారి మీరు మాట్లాడండి అక్క అని అంటే నేను మేడంకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేడం వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వర్క్ చేసేది మేడం, వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాం అక్క, ఒకసారి మాట్లాడమంటే నేను చాలాసార్లు మేము మీటింగ్లో వచ్చినప్పుడల్లా నేను మాట్లాడినా మేడం ఒకసారి టైం ఇవ్వండి అంటే టైం ఇస్తానన్నది దాటేసింది. ఇవాటి రోజున సోషల్ మీడియాలో విష్ణు అనే అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇదే కొండమురళి సారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు నేను జాబ్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయి నన్ను అడిగితే నేను ఆ ఫైల్ తీసుకుపోయి ఆ అబ్బాయిని మొత్తం డాటా మొత్తం తీసుకెళ్ళి మేడం ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోతే జాబ్ ఇస్తాను, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను మాట ఇచ్చిల్లంట, ఒకసారి మాట్లాడండి మేడం అని అంటే సార్తో మాట్లాడానమ్మా అని అన్నది. సార్ దగ్గరికి వెళ్తే మేడం అంటారు, మేడం అంటే సార్ అంటారు. అసలు ఏది కూడా పట్టించుకోకుండా ఎంత అన్యాయం చేయడం ఇది అసలు ఎంత అవమానకరం అంటే పార్టీ కోసం ఇంత కష్టపడితే మమ్మల్ని పక్కన పెట్టేసి ఒక నవీన్ రాజ్ అనే వ్యక్తిని నువ్వు లీజుకు తీసుకొని ఈస్ట్లో మా మీద ఎంత అరాచకం చేసిండు. సరే జెంట్స్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడాలి, వాళ్ళు ఎదురు మాట్లాడితే లేడీస్ మీద ఎంత అరాచకం చేసిండు. పర్సనల్గా ఫోన్లు చేసి మాట్లాడడం ఎంత చెప్పుకోలేని సమస్యలు ఉండే. మేడం ఒకసారి టైం ఇవ్వండి మీతో మాట్లాడాలి అని అంటే కూడా చూస్తున్నావు కదా అమ్మ నా అంత ఆగమాగం ఉంటున్నాను అన్నావు. ఈ రోజున నీకోసం మేము లేడీస్ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో పిల్లలని భర్తని ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటాం నీకోసం మేము వచ్చి పొద్దున మార్నింగ్ నుంచి మొదలు పెడితే మేము ప్రచారాలు చేసి నిన్ను గెలిపించి మా భుజం మీద వేసుకొని ఇవాటి రోజున నేను గెలిపిస్తే మమ్మల్ని కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు, నీకంత టైం కూడా లేదు. నీ మనవాడు చిన్నగా ఏదో గెలిచిండని చెప్పేసి రివార్డులు వస్తే నువ్వు లండన్ దాకా వెళ్ళినవే. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో నా కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి ఒకసారైనా గుర్తించుకున్నావా? నువ్వు గుర్తుపెట్టుకొని కనీసం అమ్మ మరి మీరు ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు రండి ఒకసారి మీటింగ్ పెడదాం, మీకు నేను చేస్తా అని చెప్పి మాట్లాడిన రోజులు ఉన్నాయి. అసలు నేను ఒకసారి మా క్యాస్ట్ పరంగా ల్యాండ్ కోసము మేడం అది రావట్లేదు ప్రాబ్లం ఉంది అని ఒకసారి కాల్ చేసిన. మేడం అది ప్రాబ్లం ఉంది మా ఆఫీసర్తో మాట్లాడి అది మాకు బడ్జెట్ రిలీజ్ చేసేలు వాళ్ళు వస్తలేదు మాట్లాడండి మేడం అని చెప్తే ఇగో మీరు గంటలు మాట్లాడతారని చెప్పేసి నేను ఇందుకే కాల్ చేసి మీరు లిఫ్ట్ చేయండి నేను అందుకేనని అన్నది. మరి రోజుల తరబడి మీకోసం మేము పనిచేసి గెలిపించినాం కదా, అప్పుడు కనిపించలేదా మేము గంటలు మీకోసం పనిచేసినామని చెప్పేసి? ఈ రోజున సోషల్ మీడియా కార్యకర్తలకే కాకుండా సోషల్ మీడియా వారియర్స్కే కాకుండా నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేసినాం. బీసీలు అంటున్నాం, మేము అందరం బీసీలు కాదా? బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక బీసీ నినాదం ఒక్కటి ముందుకేసుకొని ఆమె చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవాలని మాట్లాడుతున్నారు. ఇవాటి రోజున మీరు మంత్రి పదవిలో ఉండడానికి కారణం నల్గొండ రమేష్ అన్న. అన్నయ్య మమ్మల్ని అందరినీ టీం వర్క్ చేయించి అమ్మ రండమ్మ మేడం వస్తుంది అని అందరికీ కాల్ చేసి అందరినీ టీంగా కూర్చోబెట్టి ఎంతగానో హార్డ్ వర్క్ చేసిండు. ఇవాళ వాళ్ళ ఫాదర్ చనిపోతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు? 50 ఏళ్ళ సన్నిహితం కదా మీతోటి.
ఇవాళ వచ్చిన నవీన్ రాజును ముందట పెట్టేసి అన్నయ్య మీద లేనిపోని ఆరోపణలు పెట్టేసి పక్కకు పెట్టియడమే. అంటే వీళ్ళతో మంచితనంగా ఉండి మేము వర్క్ చేస్తే మా మీద ఆరోపణలు. అది లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఎవరిని చూడరు. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడము, ఎటువంటి కేసులైనా పెడతారు, ఎటువంటి మాటలైనా మాట్లాడతారు, నిందించడం, అవమానాలు. అంటే మిమ్మల్ని మేము గెలిపించుకునేది మీతోటి మాటలు పడి మేము ఇవన్నీ మీరేసుకోవడానికా? ఇవాళ రోజున మీకోసం మేము కష్టపడితే కష్టకాలంలో ఉంటే కూడా మా ఇళ్లలో, కార్యకర్తల ఇళ్లలో కానీ మంచిగానే చెడుకైనా వచ్చిన రోజులు ఉన్నాయా? అదే నవీన్ రాజు బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇనామినేషన్స్, వాళ్ళకి పెళ్లి రోజు అని ఇవన్నీ ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తే వెళ్తారు, కానీ మా ఇళ్ళకి రావడానికి నీకు టైం దొరకదా? ఈస్ట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసింది ఏమున్నది? ఇక్కడ ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇనామినేషన్ చేయడము, వదిలేయడము. ఒక్కటైనా డెవలప్మెంట్ చేసింది ఉందా? ఏమీ లేదు. ఎంతసేపు మా ఇంట్లో పదవులు లేవు, మాకు ఇది ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి. మా తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు, ముఖ్య లీడర్లకు మరియు మా ముందున్నటి ఈ సమాజానికి ఏదో పట్టుకొమ్మల్లాగా ఉండి ఇలా ప్రజల కోసం నిత్యం పనిచేసే పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మొన్న 19వ తారీఖు నాడు సరే గౌరవ మంత్రివర్యులు జన్మదినం, సంతోషం, అందరికీ సంతోషమే. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందే చెప్పింది అందరికీ. ఏమనంటే చిట్టెక్క చీఫ్ గెస్ట్గా వస్తుంది, మొత్తం వరంగల్ మొదలుకొని పరకాల ఆనుకున్న ఈసుకొండ వరకు కూడా బ్రహ్మాండమైన ఉత్సవాలు జరపాలి. సరే కొండా సురేఖ బిడ్డ కాబట్టి ఆమెకు చీఫ్ గెస్ట్గా వస్తాను కాబట్టి ప్రజలందరూ ఉత్సవంలో పాల్గొన్నారు. నీ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, నీ తల్లి గురించి గొప్ప చెప్పడానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్త కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంత కష్టాలు పడి ఎన్నో కేసులు గురి అయి, ఎన్నో అవమానాలకు గురై కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా అనే దిశలో ఒక ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సర్వేలో కూడా చెప్పిండ్రు అసలు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు దాటలేవని. అసొంటి పొంగులేటో బొంగు అనేటి ఆయన ఖమ్మంలో మొదలుపెట్టి రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేషన్ చేసి ఖమ్మం బహిరంగ సభ నుంచి రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభ నుంచి ఒక్కసారి ఉవ్వెత్తున రాష్ట్రమంతా ఇలా మాకు ఆశాజ్యోతిలాగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఇలా అధికారం రావడానికి నమ్మకాలు ఊరిన వల్ల ఇలా ఎవరైతే బీసీ అనే కార్డే లేదు, పాలకులు పాలించబడ్డోళ్ళం బీసీలో మేము. ఎవడు బీసీ వచ్చినా, ఎవడు ఫార్వర్డ్ వచ్చినా అధికారం రాగానే, రాజ్యంలో ఉండగానే బీసీలను అనగదొక్కడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. బీసీల మీద దాడులు చేయడం వల్ల ప్రధాన విషయం. ఎందుకంటే ఇంకోటి ఎదిగితే తన సీటుకి ఎక్కడ ఇస్తానే భావనతో ఉండలేదు తప్ప, అధికార దానంతో ఉండదు తప్ప బీసీలకు నిజమైన న్యాయం చేస్తూ లేదు. ఓట్ల కాడికి వస్తే బీసీలం, సీట్ల కాడికి వస్తే మళ్ళీ పట్టేళ్ళం. ఇట్లాంటి బీసీ కార్డును ఉపయోగించుకొని ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నికలలో కూడా ప్రజలు అమాయకంగా మన ఎన్నుకున్నారు. ఒక బీసీ లీడర్ ఎదిగితే మాకు మంచిగా ఉంటుంది. జిల్లాలో కూడా అయ్యో ఇవాళ దాకా దొరలే వేళ్ళే లేదా పటేళ్ళే వేళ్ళే ఇట్లాంటి వితిన్ పార్టీల మీద దౌర్జన్యం ఎవరు చేయలే. కానీ ఒక బీసీ లీడర్ ఎదిగితే మేము కూడా సంతోషంగా తలెత్తుకోగలుగుతామని బీసీ నేతలం అంతా తిరిగినాం. ప్రధానంగా తూర్పు నియోజకవర్గం బీసీ కాన్స్టిట్యున్సీ. ఈ బీసీ కాన్స్టిట్యున్సీలో మనం తప్ప ఇంకో బీసీ ఎవడెదిగిండు, ఎవరిని ఎదగనిచ్చిళ్ళు. ఇవాళ ముఖ్యంగా అధికారం వచ్చినాక ఒక ఆంధ్ర బిడ్డ కాకర్ల సుమంత్ అనేటోడు, ఆంధ్ర కమ్మ సామాజిక వర్గం చెందినోడు ఇలా మా మీద రాజ్యం వెళ్తుండు, అధికారం చెలాయిస్తుండు తప్ప మా కనపడేటోడు ఏ పని వచ్చినా కూడా సుమంత్ దగ్గర పొమ్మన్నారు. మరి సుమంత్ అనేటోడు ఏ బీసీ, సుమంత్ అనేటోడు ఏ బీసీ అయితే మీరు రాజ్య అన్ని అధికారులు అప్పచెప్పిండు. అట్లాంటి అవమానాలు కూడా పడ్డాం బీసీ బిడ్డలుగా. ఇక్కడ అందరం కష్టపడ్డాం, ప్రతి డివిజన్లో తిరిగినాం. మేము పోతాంటే హేళన చేసి శ్రీనివాస్ చెప్పినట్టు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారని మీరు తిరుగుతారులే, 10 మంది లేరు కాంగ్రెస్కు, అసలు కాంగ్రెస్ గెలుతుందా మీరు అన్నోళ్ళు. అయినా ఫోన్ ధైర్యంతో ఎవరో కాదు ఆ క్యాండిడేట్ నన్ను పిలుచుకున్నది. ఇంకా నామినేషన్ వేయలే రమేష్, పరకాలకు పోనా ఇక్కడ నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ మనం గెలువ ఉన్నది. ఖచ్చితంగా గొప్ప సంస్కారం ఉన్న కాన్స్టిట్యున్సీ, గొప్ప మానవత హృదయం ఉన్న కాన్స్టిట్యున్సీ తూర్పు వాళ్ళు ఒక్కసారి నమస్తే పెడితే తిరిగి 10 సార్లు నమస్తే పెడతారు. తూర్పునికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. గౌరవం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే మనం ఏ బసవరాజు సార్ అయినా అయితే ఏ సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గం అంతా కొడితే 1% కాదు. కానీ ఆయన మంచితనంతో, ఆయనకున్న ప్రేమతోటి 3 మాటలు గెలిపించిన చరిత్ర తూర్పు నియోజకవర్గం, జిల్లా అధ్యక్షుని చేసిన నియోజకవర్గం. కాబట్టి బీసీల పేరు చెప్పుకొని
ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఒక్కొక్కటి ఒడిసి పట్టుకుంటూ ఇలా మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇంత బిరుసుండదు, ఇంత టెంపర్తనం ఉండదు. ఎందుకు నీ జాతీయ అధ్యక్షుని ఒక ఉన్నతమైన కుటుంబంలో పెట్టిన ఇలా కార్యకర్తలు ఉంటాడు, ఇలా చెప్పులేక కింద పంటాడు, టీ స్టాల్ ఉంటాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. విచ్ఛిన్నమైన దేశాన్ని యూనిటీ చేయడం కోసం జోడో పాదయాత్ర చేసి దేశాన్ని ఈ మతోన్మాద శక్తుల నుంచి వెళ్ళి కూడా విముక్తి చేయాలనే భావనతోటి ఇలా తోడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని కలుపుకొని 4 రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు 4 అయినాయి, రేపు 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అందరం కష్టపడి కాంగ్రెస్ పునర్జీవనం రావాలని చెప్పే ఆలోచనతో కష్టపడే లీడరు మా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కానీ కుల సమీకరణలో కానీ అసలు కులాలు అనేదే ఫేక్. కులాలు అనేది ఓట్ల కోసం చెప్పుకునే సమస్య తప్ప కులాల కోసం లీడర్లు అయిన వాళ్ళు ఎవరు కులాన్ని ఉద్ధరించిన చరిత్ర లేదు. ఇదంతా అధికార దానంతో కులాల పేరు చెప్పుకోండి తప్ప మేము అదే అంటాం. బీసీలను కూడా ఓట్లు వేసుకోవడానికి పోయి తప్ప బీసీలకు ఒక్క బీసీకి ఎవరు న్యాయం చేసిండు? రేవంత్ రెడ్డి గారు చేసిండు సమపాలన. ఇలా పొన్నం ప్రభాకర్ బీసీ పెద్ద హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చిండు, ఆయన పేరు ఇస్తారు. అంటే ఒక రకంగా ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడడం. షబ్బీర్ అలీ అట అవుట్డేట్. షబ్బీర్ అలీ గురించి ఏం సంబంధం? దయాసాగర్ తోటి ఏం సంబంధం? ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడి మనం ఎవరు రిటర్న్ నడుతుంది, మనకది అలవాటు కింద మారిపోయింది. మనం తప్ప ఇంకోటి బాగుపడద్దు, ఇంకోటికి అసలు మనం ప్రశ్నించేటోడే ఉండద్దు అనే ఆలోచనతో ఎదిగిన వాళ్ళు ఇలా మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బాధపడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ వ్యవహారం ఉన్నది కాబట్టి ఏఐసీసీ నుంచో బీసీసీ నుంచో అందరూ మర్దన చేస్తాండ్రు. మీరు చేసిన తప్పిదాలు ఇవాళ మొదటి కాదు చివరిది కాదు. ఎప్పుడు ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే వ్యవహారం చేసింది తప్ప ఏదో ప్రజల కోసం ఏదో ఇస్తలేడనో లేదా ప్రాజెక్టులకు అడ్డం వచ్చినానో ఇది కాదు. మనకు తెల్లాళ్ళైతే మనం పేపర్లు ఉండాలి, తెల్లాళ్ళైతే మన గురించి అందరూ డిస్కస్ చేసుకోవాలి. ఇలా పెద్దోనంటే ఒక మిగిలిందల్లా ఏఐసీసీ లీడర్ రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళని కూడా అనే రోజులు దగ్గరికి అత్తే కావచ్చు ఒకరు ఇట్టే ఉంటే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే లీడర్ను మా అందరికీ బాధాకరం. ఇలా మీ అందరినీ కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు సమ్మక్క సారక్కకి ఇచ్చిన అన్నాడు, ఉత్తమ్ అన్న అన్నాడు, వెంకటరెడ్డి అన్న అన్నాడు, ప్రభాకర్ అన్న అన్నాడు. అతన్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రజా పరిపాలన కోసం సన్నుద్ధులై ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రం డెవలప్ కోసం అహర్నిశలు కష్టపడ్డ లీడర్ను పట్టుకొని ఇలా కులాలు ఇక్కడి అని కులాల పేరు మీద ఓట్లు దొనుకోడు తప్ప ఏ కులానికి ఎవడు చేస్తాను? రాజ్యాధికారం రాగానే కులాన్ని మర్చిపోతాను, రాజ్యాధికారం రాగానే బీసీని మర్చిపోతాను. వాళ్ళు ఎప్పుడు ఓట్లుగా ఉంటారని తప్ప ఎవరిని ఎదగాలని చూస్తలేరు. ఎదిగితే మా సీటుకి ఎక్కడ ఎసరత్తానే ఆలోచన. అందుకే బీసీలు ఇంకా పోరాటం చేస్తూనే ఉంటారు. మీ రాజ్యం కోసం ఉన్న వాళ్ళు మీకు పదవులు ఉన్నాయి, మీకు మంత్రి పదవులు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? మంత్రివర్గంలో నీకు నచ్చకుంటే బయటకు పోవాలి. ఇలా ఆయన అవినీతి చేస్తాను రేవంత్ రెడ్డి అంటే నువ్వు స్వచ్ఛమైన తెల్లకాయుధం లాంటి వాళ్ళు కాబట్టి ఆయన నాయకత్వం కింద మేము ఉన్నాం, మేము రాజీనామా చేస్తాం అనుకోవాలి. కానీ రోజు ఇలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి మన చరిత్ర మనం ముందుగా చూసుకోవాలి. మన ఎన్ను మనకు కనపడదు. కానీ రాష్ట్ర లెవెల్ నుండి కష్టపడి తను సొంత నిధులతోటి ఈ రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చిన పట్టుకొని నీ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధపడరు, ప్రతి మేధావులు బాధపడరు. ఇలా చేయి కోసి చేతికి ఇచ్చినట్టు ఇలా వాడు హేళన చేస్తుండు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు. ఎవరిచ్చిండ్రు మరి? ఎవరితో కొల్లీడై ఇలా రేవంత్ రెడ్డిని ఇలా డిఫేమ్ చేస్తామని చూస్తాను. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మేము అందరం కూడా ఈ ఫలాలను అనుభవించద్దా? ఈ రాజ్యాధికారం మీరు తెచ్చినాక మీరు అనుభవిస్తాను, మీకు తరతరాల ఆస్తులు ఉన్నాయి. మరి కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మేము అందరం కూడా కష్టపడ్డాం. ఈ రాజ్యం రావాలని ఏ పార్టీ మారకుండా నిలకడ ఉన్నోళ్ళు వాళ్ళంతా వాళ్ళ గుష ఎవరు చూడాలి, వాళ్ళ బాధ ఎవరు చూడాలి? మనందరికీ తెలుసు. ఆమె ఎంత గర్వంగా మాట్లాడిందంటే, ఏం రేవంత్ రెడ్డి నీ కన్ను నెత్తికెక్కినాయా? ఎంత పెద్ద మాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనొచ్చా? అంటే ఆమె పొగరుబోతనం, ఆమె తెలివి తక్కువ తనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనాల్సిన మాటేనా అనేది ఆలోచించుకోలేని అనాలోచితంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. ఖండించుకుంటూ అదేవిధంగా ఆమె మాట్లాడే సందర్భం లోపల వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన పరిపాలన కానీ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత వారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మనకు అంతకుముందు సభలో మాట్లాడిన విషయాన్ని కూడా ఒక్కసారి ఆలోచించినట్టయితే, గతంలో ఇదే కొండా మురళి గారు 2 సందర్భాల్లో కుమ్మాల జాతరైన సందర్భంలో కానివ్వండి, మరో సందర్భంలో కానివ్వండి, ఈ పరకాల నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల లోపల కొండా సుస్మితనే నిలబడుతుంది అని మరి ఆయన ఎవరు ప్రకటించడానికి? ఆయన గారు ఏ హోదాలో ప్రకటించాడు? 25 సంవత్సరాలు ఆమె వెళ్తుంది, 25 సంవత్సరాలు కొండా సురేఖకు అధికారం ఇచ్చడం,
మరి 25 సంవత్సరాలు కొండా సుస్మితకు కూడా అధికారం ఇస్తామని చెప్పేసుకొని కొండా మురళి గారు ప్రకటించారు. ఆయన కూడా ఏ హోదాలో ప్రకటించారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కన్ఫ్యూజన్ను క్లారిఫై చేయడానికి, ఈ కన్ఫ్యూజన్ను తెరదించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు భరోసా కల్పించడానికి రేపు రాబోయే ఎన్నికల లోపల ప్రకాష్ రెడ్డి గారే నిలబడతారు. మళ్ళీ ఎన్నికలలో వారికే అధిక ఓట్లు ఇచ్చి గెలిపించాలని చెప్పి పార్టీని బతికించడానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి, ఆయనను కూడా ప్రజలు నమ్మడానికి పార్టీలో అంతర్భాగంగా ఆయన ఆ విధంగా మాట్లాడిందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. మీరైతే ఏది మాట్లాడినా నడుస్తుంది. అదే వరంగల్లో కూడా అనేక చోట్ల కార్పొరేటర్లను ముందే మీరు ప్రకటిస్తూ ఉన్నారు. మీరెవరు ప్రకటించడానికి? మీరు ఏ హోదాలో ప్రకటిస్తూ ఉన్నారు? రేపు దానికి ఒక నిబద్ధత ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా గెలుపు గుర్రాలు ఏంటి అని ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకుంటారు. దానికి ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తారు, ఒక జిల్లా అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర పార్టీ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని గెలుపు గుర్రాలను ప్రకటించే అవకాశం రేపు ఉంటుంది. వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. పార్టీ నుంచి ఆబ్జర్వర్లను పంపుతారు. ఆబ్జర్వర్ల నిర్ణయం మేరకు, జిల్లా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు రేపు కార్పొరేటర్లను కూడా చేయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం మీరే ప్రకటిస్తూ ఉన్నారు. అంటే మీ ఒంటె తుప్పు అక్కడ కనబడతలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం ఎంతవరకు సబబు? కాబట్టి ఇట్టి విషయం లోపల కొండా సుచిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు కొండా సురేఖ గారు నాకు సంబంధం లేదని అంటది. నీకు సంబంధం లేని విషయమేనా? కాదు కదా, అది అందరికి ఎవరైనా ఏ చిన్న పిల్లోడు అడిగినా చెప్తారు. కాబట్టి ఆమె గతంలో కూడా ఇటువంటి అనుచిత వాక్యాలు ఆమె కూడా మాట్లాడింది, వాళ్ళ కుటుంబంలో మాట్లాడింది. కాబట్టి ఆమెను తక్షణమే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బర్తరఫ్ చేస్తేనే రేపు పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. పార్టీ బతకాలంటే, పార్టీ ముందుకు పోవాలంటే, పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఉండాలంటే రేపు క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పార్టీని బతికించాలంటే ఆమెను బర్తరఫ్ చేయాలి. మనోధైర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా మనోధైర్యాన్ని ఇచ్చినట్టయితే ఈ కాలం, ఈ 5 సంవత్సరాల పీరియడ్ సవాబుగా సాగుతుంది. మరొక 5 సంవత్సరాలు కూడా వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా తక్షణం రాష్ట్ర పరిశీలకులు కానివ్వండి, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టయితేనే భయం భక్తితో క్రమశిక్షణతో పార్టీలో ఉంటారని చెప్పేసుకొని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క పనితీరు మన నియోజకవర్గంలో చూసినట్టయితే గతంలో వాళ్ళ పనితీరు నియోజకవర్గంలో అనేక మంది సాధక బాధకాలు పడ్డారు. ఒక నియోజకవర్గం ప్రజలే కాదు, ఆ తర్వాత నిశ్చిత వైఖరికి ఏదైతే ఉన్నదో ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పార్టీని బతికించాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పార్టీని బతికించాలి, రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ముందుకు తీసుకుపోవాలా, క్రమశిక్షణ పార్టీ ఉంచాలన్నట్టయితే తప్పనిసరిగా ఆమెను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసుకొని మనవి చేస్తూ, ఆమె బీసీ నినాదం తీసుకున్నది. బాధితులు ఎక్కువ మంది, 100% మంది బీసీ బాధితులే ఉన్నారు. నీ అవసరానికి బీసీ కార్డు వాడతానని చెప్పి అందరికి తెలిసిన విషయమే తెలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రులందరికీ